సమాచారాన్ని మా ప్రతినిధి కామేశ్వర్ అందిస్తారు. కామేశ్వర్ చెప్పండి. చందు, చూసుకుంటే పవన్ కళ్యాణ్ రాష్ట్ర నాయకులే కాదు దేశ నాయకులుగా కూడా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ క్రేజ్ రోజు రోజుకి పెరుగుతుందని చెప్పొచ్చు. ఇటు రాష్ట్ర మన ఏదైతే ఉందో ప్రభుత్వం ఏపీలో ప్రభుత్వం ఫామ్ అయ్యి 5 నెలల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక బ్రాండ్ గా అయ్యారు. అదేవిధంగా ప్రస్తుతం నిన్న ఒక మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా మహారాష్ట్ర ఎన్నికల విజయదొందుబికి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం కీలకంగా మారారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ టూర్ కూడా ఎంతో ఇదిగా ఆసక్తికరంగా సాగుతుందని చెప్పొచ్చు. నేను పవన్ కళ్యాణ్ అయితే మాత్రం 10 మంది మొత్తం ఢిల్లీ వ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ అయితే నీరాజనాలు అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఢిల్లీ రెడ్ కార్పెట్ పరిచిందని చెప్పొచ్చు. మొత్తం చూసుకుంటే పవన్ కళ్యాణ్ నిన్న అయితే మాత్రం 10 మంది కేంద్ర మంత్రులు, అదేవిధంగా ప్రధాని, అదేవిధంగా ఉపరాష్ట్రపతిని కూడా కలవడం జరిగింది. ఏపీ అభివృద్ధికి పవన్ కళ్యాణ్ అయితే కీలకంగా మారారని చెప్పొచ్చు. మొత్తం చూసుకుంటే ఏపీ రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చెందే దిశకైతే మాత్రం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం మొత్తం ఆలోచన చేస్తున్నట్టు తెలుసు. దీనికి సంబంధించి మనకి కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షులు, అదేవిధంగా కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ తుమ్మల బాబు గారు అయితే మాట్లాడటం పాటు ఉన్నారు. సార్ చెప్పండి, పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజకీయాలే కాదు దేశ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పుతున్నారు. అంటే మొన్నదాకా కొన్ని విమర్శలు ఎదుర్కొన్నారు. పవన్ కళ్యాణ్ బీజేపీతో అంటగాగారు, రాష్ట్రానికి ఉపయోగం లేదు అన్నారు. ప్రస్తుతం రాష్ట్రానికి ఉపయోగం కాదు అనేక ప్రయోజనాలు అయితే కల్పించే దిశకైతున్నారు. ఏదైతే ఉందో నిన్న టూరిజం మంత్రిత్వ మాట్లాడిన వెంటనే 113 కోట్లు అయితే శాంక్షన్ చేయించారు. ఇక రాష్ట్రంలో భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ సంబంధించిన బ్రాండ్ రాష్ట్రానికి నిధుల పరంగా ఏ విధంగా ఉండబోతుందంటారు? ఆయన పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి నుంచే ఒకటే చెప్తా ఉన్నారు. ఆయన మొట్టమొదటిగా రాజకీయ నాయకుడి కన్నా దేశభక్తుడు. భారతదేశం అంటే అమితమైనటువంటి గౌరవం, రాజ్యాంగం అంటే అమితమైనటువంటి గౌరవం. అటువంటి వ్యక్తి నాయకుడు కావాలని ఈరోజు ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు. మరీ ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏదైతే శాఖ తీసుకున్నారో పంచాయతీరాజ్ శాఖ కానీ, అటవీ శాఖ కానీ, పర్యావరణ శాఖ కానీ, మన నీటి వనరులు ఏదైతే శాఖ తీసుకున్నారో గ్రామీణ అభివృద్ధి శాఖ, అన్ని శాఖలకే న్యాయం చేస్తున్నారు. న్యాయం చేస్తారంటే అంటే మాటల్లో చెప్పడం కాదు, చేతల్లోనే పనులు జరుగుతాయి. ఈరోజు పంచాయతీరాజ్ వ్యవస్థలో గత వైసీపీ ప్రభుత్వంలో పంచాయతీరాజ్ వ్యవస్థ నిట్ట నిలువున కూలిపోయింది. అక్కడ నెగ్గినటువంటి సర్పంచులు కూడా తల్ల పట్టుకుని కూర్చున్నారు 3.5 సంవత్సరాలు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖ తీసుకున్న తర్వాత పంచాయతీకి కొత్త వెలుగులు వచ్చాయి. ఒక పల్లె పండుగ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకుని 4,500 కోట్లు గ్రాంట్ పంచాయతీలకు ఇచ్చి 30,000 పనులు ఈ రాష్ట్రం మొత్తం చేయించడం జరుగుతుంది. అది కూడా పండగ లోపల పనులు పూర్తవ్వాలని నిర్దేశించడం జరిగింది. అదే రీతిలో అన్ని నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున పనులు జరుగుతూ ఉన్నాయి. పల్లెల్లో ఆనందం విరజల్లుతూ ఉంది. అలాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ నిధులు తేవడానికి పవన్ కళ్యాణ్ గారు ముఖ్య కారకుడయ్యాడు. అది జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా ఆయన అడుగుజాడల్లో నడిచే వ్యక్తిగా నాకు చాలా గర్వంగా ఉంది. ఈరోజు ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన వారే ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతూ ఉంటే మాకు అమితమైనటువంటి ఆనందం వస్తూ ఉంది. జన సైనికులకి అందరికీ కూడా ఈరోజు మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి యొక్క మార్పు ఖచ్చితంగా ఆయన యొక్క మార్పు కనపడి అక్కడ ఆయన ప్రచారం చేసిన దగ్గరల్లా ఘన విజయం సాధించామని అక్కడ ఉన్నటువంటి నెగ్గినటువంటి నాయకులు, ఎమ్మెల్యేలు చెప్తా ఉంటే మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాకుండా రేపు రాబోయే తమిళనాడు ఎన్నికల్లో కూడా ఇదే విజయదుందుబి మోగించడానికి సిద్ధమవుతా ఉన్నారని వార్తలు వింటూ ఉంటుంటే జనసేన పార్టీగా, జన సైనికులుగా మేమందరూ చాలా గర్వపడతా ఉన్నాం. జనసేన పార్టీ జన సైనికులుగా కాదు, ఆంధ్రప్రదేశ్లో పుట్టినందుకు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నవారందరూ కూడా చాలా ఆనందిస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు నాటి ఒక సిద్ధాంతపరమైనటువంటి నాయకుడు, ఒక నీతి కోసం, ఒక నిజాయితీ కోసం, మరీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం మరి ఆయన పడుతున్నటువంటి తపన చూసి మేమందరం చాలా ఆనందపడతా ఉన్నాం. ప్రజలు ఆయన్ని 1000 నోరులతో పొగుడుతూ ఉంటే
మేము చాలా గర్వపడతా ఉన్నాం. అంటే ప్రస్తుతం ఢిల్లీ టూర్ సంబంధించిన అనేక నిధులు 113 కోట్లు టూరిజం నుంచి రిలీజ్ చేశారు. ఇంకా 10 మంది కేంద్ర మంత్రులను కలిశారు. ఇంకా ఏపీకి నిధుల కోసం ఆయన పోరాడుతున్నారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఢిల్లీలో ఆయన టూర్ ఇంకా సాగుతూ ఉంది సార్. ఆయన నిన్న ఢిల్లీకి పోయి, గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఢిల్లీ పోతా ఉండేవాడు. దేనికి? ఆయన యొక్క కేసులు ఏ విధంగా తగ్గించుకోవాలి, ఆయన కేసులు ఏ విధంగా కొట్టించుకోవాలి, ఈడీ కేసుల నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి, దానికోసం గత నాయకులు ప్రయత్నం చేస్తే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి 2 రోజుల్లో 10 మంది కేంద్ర మంత్రులు కలవటమే కాకుండా వెళ్ళిన తర్వాత రోజే ఈరోజు మనకు 114 కోట్లు ఈరోజు అఖండ గోదావరి పరిరక్షణ కోసం కానివ్వండి, గండికోట దానికోసం కానీ, టూరిజం డెవలప్మెంట్ కోసం ముఖ్యంగా ఆయన ఇది పెట్టడం, మరీ ముఖ్యంగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కాకినాడ జిల్లాలో పిఠాపురం నియోజకవర్గానికి పెద్ద ఎత్తున ఒక R&R రైల్వేది ఎప్పటి నుంచి 20 సంవత్సరాల నుంచి ఉప్పాడ గేటు దాటడానికి చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రజలు. అది శాంక్షన్ చేయించడమే కాకుండా మరి ఈరోజు అనేకమైనటువంటి ఎక్స్ప్రెస్ కూడా పిఠాపురంలో ఆగడానికి ఆయన ప్రయత్నం సక్సెస్ అవుతా ఉంది. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి అడుగుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ముఖ్యమైనటువంటి పనులు ఉన్నాయో అవన్నీ కూడా ఆయన ఢిల్లీ పోయి మరి ఇక్కడ తేవడం మాకు చాలా ఆనందంగా ఫీల్ అవుతా ఉన్నాం. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ కూడా అంతా ఏపీ డెవలప్మెంట్ కోసం పవన్ కళ్యాణ్ అయితే ఆలోచన చేస్తున్నట్టయితే మనకి కాకినాడ జిల్లా అధ్యక్షులు తెలుపుతున్నారు. ఇది ఇక్కడున్న పరిస్థితి. వాటర్ స్టూడియో.